వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో గట్ హెల్త్ కోసం ఇప్పుడు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తూ ఉన్నాయి, రాకుండా జాగ్రత్తలు ఏంటి, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురువు గారు. గురుజీ నమస్తే అండి. సూర్యోస్మితలి. గురుజీ, జనరల్గానే పొట్ట బాగాలేదు, పొట్ట పాడైపోయింది ఇలా చెప్తూ ఉంటారు. సో ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చింది, రకరకాల ఇష్యూస్ చెప్తూ ఉంటారు. మీలాంటి గురూజీలతో అడిగినప్పుడు ఏం చెప్తారంటే గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందువల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రకరకాల అనారోగ్య సమస్యలు ఏ ఇష్యూ వచ్చినా పొట్ట గురించే మాట్లాడుతూ ఉంటారు మీరు. అయితే ఈ పొట్ట ఇష్యూస్ అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి, గట్ హెల్త్ అనేది ఎందుకు పాడవుతుంది, వెజిటబుల్ థెరపీతోనే దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు? దాంట్లోనే ఒక పదం ఉంది, గట్. అంటే ఒక మనిషి యొక్క అంటే ఏంట్రని గట్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క ధైర్యం గట్ హెల్త్. అంటే మనిషి, మీరు చూడండి, దాన్నే తెలుగులో ఒక పదం ఉంటుంది, బద్ధకము. ఇది ఇంగ్లీష్లో మనం గట్ హెల్త్. మల బద్ధకం మనిషి జీవితాన్ని అధఃపాతాలని చేస్తుంది. మనకి శుభోదయం, వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి గుడ్ మార్నింగ్. అంటే ఎప్పుడైతే సేఫ్గా సఫిషియెంట్గా మార్నింగ్ జరిగిందో వాళ్ళ జీవితంలో గుడ్ ఉంటుంది, లేకపోతే బ్యాడ్ ఉంటుంది. అందుకు వచ్చింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంతే, వాళ్ళకి అది జరిగితే ఆ రోజు గుడ్ మార్నింగ్, లేకపోతే బ్యాడ్ మార్నింగే. కానీ మనది శుభోదయం, శుభ ఉదయం. అంటే మిగతా వాటితో సంబంధం లేదు, భారతీయులకి అది చాలా సునాయాసం. మనకంటే సూర్యోదయానికి పూర్వమే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి బ్రాహ్మీ ముహూర్తం అని స్టార్ట్ అవుతుంది, 3 గంటల నుంచి 4:30 వరకు బ్రాహ్మీ ముహూర్తం. అక్కడ రెస్పిరేటరీ యాక్టివ్ అయ్యి ఆ ఎయిర్ ప్రెజర్ లార్జ్ ఇంటెస్టైన్స్ని ప్రెస్ చేయడం ద్వారా మల విసర్జన జరుగుతుంది. చాలా సులువుగా సునాయాసంగా. అంటే ఎవరైతే 4:30-5 ఆ బ్రాహ్మీ ముహూర్తంకి లేచి ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ టైం 5:30 to 6:30, అది క్లియర్. తర్వాత సూర్యోదయం జరుగుతోంది మనకి. అదే శుభోదయం అంటే ఏదైతే శుభ సమయంలో వస్తుందో అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యమే భాస్కరాధీనం అన్నారు. అంటే ఇప్పుడు ఈ గట్ హెల్త్ పాడవడానికి మనం చాలా రకాల పదార్థాల గురించి వాటి గురించి మాట్లాడుతాం. అది తిన్నాం, ఇది తిన్నాం, ఇది తినడం పక్కన పెడితే ఆ ఎలిమినేషన్ టైంని పర్ఫెక్ట్గా వాడుకుంటున్నామా లేదా? ఓకే. అంటే ఈరోజు నిన్న ఏదో శ్రమ పడ్డారు, ఏదో చేసేసారు, అయిపోయింది. ఈరోజు ఉదయం కరెక్ట్గా మీరు ఆ వేకప్ టైం, ఆ బయటకు వచ్చే సమయానికి డోర్ తీసి పెడితే వెళ్ళిపోతుంది. లేదు ఇవాళ ఆపాం, 5:30కు తీయలేదు, 7:30కో 8:30కో తీయాల్సి వచ్చింది, తీసాం. అప్పుడు కొంత ఆలస్యంగా అది ఎలిమినేషన్ జరుగుతుంది. రేపు 8, 9 అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో బద్ధకంతో బెడ్రూముల్లోనే ఏసీ రూమ్స్లో ఇరుక్కుపోతున్నటువంటి యువతులకి పెద్దవాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేస్తారో వాడి గట్స్ బాగుంటాయి, జీవితంలో ఎదుగుదల బాగుంటుంది. మిగతా ఈ ఒక చిన్న ఇష్యూ అమ్మ, ఎలిమినేషన్. మనం తిన్న చెత్తనంతటిని కూడా శరీరం బయటికి గెంటేటువంటి వ్యవస్థ. ఆ సమయానికి లేవకుండా నాకు గట్ పాడైందంటే ఎట్లా? అంటే పాడైందని బాగు చేసుకోవడానికి 100 రకాలు చెప్తున్నాం. బయటకు పంపించే సమయానికి నువ్వు ఏకప్ లేకపోతే ఎక్కడికి వెళ్తుంది అది? ఎగ్జాక్ట్లీ. అంటే తినే తిండి వల్ల గట్ పాడవుతుందంటే అది పక్కన పెడదాం ఆ విషయాన్ని. కానీ ఎలిమినేషన్ టైం అనేది మీరు కరెక్ట్గా నిద్రలేకపోవడము, దాన్ని సరిగ్గా పాటించకపోవడం, ఇదే ప్రధాన కారణం, మెయిన్ ఇష్యూ అక్కడ వచ్చింది. ఇంతకు ముందు లేదుగా ఈ ప్రాబ్లం. ఇంతకు ముందు కూడా తిన్నాం, ఇంతకు ముందు కూడా చాలా చేసాం, అప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే కేవలం మనం బద్ధకించడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. ఆ బద్ధకం నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. మన శాస్త్రంలో బ్రాహ్మీ ముహూర్తం, సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం అనేది చాలా పర్ఫెక్ట్గా చేయగలిగితే వాడి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు 100 రకాలు ఏమి కాయగూరలు, మెడిసిన్స్, ఆవదము, పిశాబ్ గుళ్ళు ఇవేం వాడక్కర్లా. ఇవి ఎన్ని వాడినా నువ్వు ఆ టైం, మన శరీరంలో ఉండేటువంటి బయోమెట్రిక్ క్లాక్ని నువ్వు అనుసంధానం చేసుకోకపోతే, అనుసరించకపోతే నువ్వు ఎంత పెద్ద గొప్పవాడివైనా, నువ్వు విక్రమాదిత్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, సమయానికి లేవాలి. అప్పుడు నీ జీవితం హ్యాపీగా ఉంటుంది. ఓకే. బ్రాహ్మీ ముహూర్తం అంటే 3 to 4 రెస్పిరేటరీ. బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వాడు ప్రాణాయామం చేస్తాడు. గాలిని సఫిషియంట్. అంటే మనిషి జీవితానికి మనం పదార్థాల గురించి మాట్లాడుకుంటాం. పదార్థానికన్నా ముందు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్, ప్రాణవాయువు. ప్రాణం, అదే ప్రాణం. దాన్ని
మనం ఆ 3 to 4:30 తీసుకోవాలి. ఆ తర్వాత ఎలిమినేషన్. మన శరీరంలో వ్యర్థాలన్నీ కూడా ఒక చోట కేంద్రీకరింపబడి ఉన్నాయి, వాటిని బయటికి గంటడం. ఇది ప్రధానంగా మనం అనుసరించాల్సి. ఇక తర్వాత అంటే ఆల్రెడీ పాడైపోయింది, మనం పొద్దుటే లేస్తున్నా సరే ఇంకొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ లార్జ్ ఇంటెస్టైన్స్లో ఈ పేరుకుపోయినటువంటి మలం ఎక్కువసేపు ఉండడం వల్ల, అంటే మన జీవన విధానంలో ఎక్కువసేపు నిలబడి పనులు చేయటం, లేకపోతే కూర్చుని పనులు చేయటం, వీటి మీద ఉండిపోవడం వల్ల ఆ మలం అక్కడ స్టాగ్నేట్ అయిపోయి గడ్డ కట్టేస్తుంది. అందులోంచి రిలీజ్ అయినటువంటి యాసిడ్స్ ఆ పొరల్ని డ్యామేజ్ చేస్తున్నాయి, గరుకుగా తయారవుతుంది. ఈ మలం అక్కడ అతుక్కుపోయి ఇరుక్కుపోయి ఉంటుంది, వేడిగా ఉంటుందమ్మా. మనం మల విసర్జనకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది వేడి అనేది. అది స్టూల్స్ టైట్ అయిపోయి కొంతమందికి రాళ్ళు గడ్డలు కట్టేస్తుంటాయి. అంటే వాళ్ళకి సహజంగానే వాటర్ తీసుకునే ఇది తక్కువ ఉంటుంది, ఇంటేక్ వాటర్ తక్కువ ఉంటుంది, దానివల్ల డ్రై అయిపోయి ఉంటుంది. ఆ డ్రై అయిపోయి ఉన్నది ఈ గోడల్ని ఒడిసిపోయేలా చేస్తుంది. దానివల్లే వాళ్ళకి ఇంటర్నల్ బ్లీడ్, మోషన్లో బ్లీడ్ అవుతుంది. ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి, చిన్న చిన్న పొక్కులు వస్తాయి. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం చర్మ వ్యవస్థ లోపల పాడైంది. అంటే మనకు పైకి కనిపించే ఈ చర్మమే కాదు, ఇంటర్నల్ గా గుండె చుట్టూ ఒక కవాటంలా ఉండేట ఒక పొర, పేగుల చుట్టూ ఉండేటువంటి పొరలు, ఇవన్నీ కూడా చర్మ వ్యవస్థ, అతిపెద్ద వ్యవస్థ చర్మ వ్యవస్థ. ఇది డ్యామేజ్ అవుతుంది. ఇది మీరు చెప్పిన గట్ హెల్త్ అనేది దీన్ని పాడు చేస్తుంది. ఎప్పుడైతే అక్కడ పాడైందో దాని రిఫ్లెక్షనే మనకి ఫేస్ మీద పింపుల్స్ రావడం, ఇక్కడ పొక్కులు రావడం, లేకపోతే మంగు మచ్చలు రావడం, ఇవన్నీ దానివల్ల వచ్చినాయి. సమస్య లోపలని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఉబ్బడం, ఇవన్నీ కూడా లోపల ఇంటెస్టైన్స్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనకి వ్యక్తపరుస్తుంది. దీనికి ప్రధానంగా మనం అంటే ముందు ఫస్ట్ పొద్దుట లేచిన వెంటనే ప్రాణాయామం చేసాం, మల విసర్జన చేసాం. ఇప్పుడు దానికి వాటర్, మన శరీరం 72% నీటితో నింపబడి ఉంది. మనకి అవసరమైనంత, మనం చేస్తున్న పనులకు అనుసంధానంగా మనకి అవసరమైనంత రాగి చెంబులో నీళ్లు మాత్రమే, బాటిల్స్ ఇవి కాదు, చెంబు ఉండాలి. సర్ఫేస్ టెన్స్ సాంద్రత తక్కువగా ఉన్నటువంటి పాత్రలో ఆ నీటికి ఉన్నటువంటి సాంద్రత, తక్కిన సాంద్రత మల విసర్జనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక చెంబుడు నీళ్లు అంటే నైట్ అంతా స్టోర్ చేసి పెట్టాలి. చెంబులోనే ఆ ఎనర్జీని, అంటే మనకి రాగికి నీటిని కాస్తే ఎలా అయితే స్వచ్ఛతంగా ఉంటుందో ఆ శక్తి ఆ నీటికి వచ్చేస్తుంది రాగిలో వేయడంతో. మీరు కాసి మరగబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు కావలసినటువంటి కాపర్ అనే ఒక మినరల్ దాంట్లో యాడ్ అవుతుంది. ఆ నీటిని నిదానంగా నెమ్మదిగా కూర్చుని ఉషఃపానం, అంటే నులివెచ్చని సూర్యుడు వస్తూ ఉంటాడు ఉషోదయం పూర్వం చేసి. అంటే ఇప్పుడు మనం చెప్పేస్తున్నాం చాలా మందికి, మీరు 2 లీటర్లు తాగాలి, 3 లీటర్లు తాగాలి, 4 లీటర్లు తాగాలి, కిడ్నీలు పోతాయి. ఎప్పుడు తాగాలి? సూర్యోదయానికి పూర్వం మాత్రమే మీరు అధికంగా జలాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు లేచేసి 2 లీటర్లు 3 లీటర్లు నీళ్లు తాగేస్తే అది ఉన్న వ్యవస్థలు కూడా పాడు చేస్తుంది. ఉషఃపానం చేయడానికి ఆ సమయం మీరు తాగగలిగితే, ఒక మనిషి అన్ని తాగగలుగుతాడు, మన శరీరంలో ఎంత పడుతుంది అనేది లెక్క వేసుకుని, దాహం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. ఒక చెంబుడు నీళ్లు తాగితే ఇక్కడ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా ప్రతిరోజు కూడా. ఒకేసారి మనం ఇది దైనందిన జీవితంలో అనుదిన ధర్మంలో ఒక ధర్మం ప్రధానంగా. సూర్యోదయానికి లేవటం ఒకటి, రాగి చెంబులో నీళ్లు తాగడం ఒకటి. చెంబులు అనేవి మనకి చాలా అవసరం, బిందెలు అవసరం, కుండలు అవసరం. వాటిల్లో ఉన్నటువంటి నీటిని ఈ రకంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం. ఏదో మనం రేపు మోషన్ అవ్వాలంటే ఈ రోజు నైట్ తెఫలా చూర్ణం తాగితే రేపు మోషన్, అలా కాకుండా ఇది మనం అనుదిన ధర్మాలుగా ప్రతినిత్యము చేయాల్సినటువంటి పని. ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారు. గట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే దానికి కారణం కాన్స్టిపేషన్ ఉండడమే. సో కాన్స్టిపేషన్ ఎందుకు ఉంటుందంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం. సో సూర్యోదయానికి ముందే నిద్ర లేవడము అది ఎప్పటి నుంచో పెద్దలు చెప్తున్నమాట. దాని వెనక చాలా సైంటిఫిక్ రీజనే ఉంది. సో అందరు కూడా పాటించాలని కోరుకున్నాం. మీరు వెజిటబుల్ అడిగారు, చెప్పకపోతే మన సభ్యులు బాధపడతారు కదా. ఇక్కడ ఈ వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి అత్యద్భుతంగా ఉపయోగపడేది దొండకాయ. అంటే మనకి చర్మ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, పిగ్మెంటేషన్కి, లోపల చెడిపోయినటువంటి లార్జ్ ఇంటెస్టైన్స్లో పెద్ద పేగుల్లో చెడిపోయినటువంటి ఆ వ్యవస్థను కూడా బాగు చేస్తుంది దొండకాయ. ఉదయము సాయంత్రం 2 పూట్ల 6 దొండకాయలు చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని తినేయొచ్చు, లేదంటే జ్యూస్ చేసుకుని తాగొచ్చు. రెగ్యులర్గా చేస్తూ ఉంటే, అంటే ఒక నెలకు ఒక వెజిటేబుల్ పెట్టుకోండి, ఒక సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. జీవితాంతం ఏవో ట్యాబ్లెట్లు ఉంటాయి,
ఈ మలబద్ధక సమస్యగా బాధపడే వాళ్ళు ఇంక జీవితాంతం వాటి మీద ఆధారపడాలి. అలా అవసరం లేదు. వ్యవస్థని మెరుగుపరిచేస్తే తన పని తాను సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సపోర్ట్ పాడైపోయిన వ్యవస్థని బాగు చేయడానికి మాత్రమే మనం సహాయం చేస్తున్నాం. దేని మీద కూడా జీవితాంతం డిపెండ్ అయ్యాము అంటే మన వ్యవస్థ బాగాలేనట్లే. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ కూడా తీసుకోవాలని కోరుకుందాం. అందరూ కూడా ఇలాంటి అనుదినంగా ధర్మాలు పాటించాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. ధన్యవాదాలు. సూర్యస్